నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. విజయనగరం పార్లమెంటు పరిధి ఉన్న నియోజకవర్గాలు. ఈసారి ఇక్కడ అసెంబ్లీ స్థానాలు ఎవరు ఎక్కువ గెలుస్తారు? ఎక్కువగా ఈ ప్రాంతం మీదే రెండు పార్టీలు ఫోకస్ పెట్టిన నేపథ్యం. మరి బొత్స సత్యనారాయణ అడ్డాగా ఉన్న ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి పొత్తు పార్టీలు తమ సత్తా చాటాలి. అదే వ్యూహంతో ముందుకు సాగుతున్నాడు. సో ఇందులో ఉన్న నియోజకవర్గాల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం వెళ్దాం. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న మండలాల పరిస్థితి: జీ సిగడం, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల. ఇక్కడ ఉన్న పురుష ఓటర్లు 1,23,041, స్త్రీలు 1,20,484, ట్రాన్స్జెండర్లు ఎవరూ లేరు. మొత్తం 2,43,538 మంది ఓటర్లు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే ఎస్సీలు 7 సార్లు, 2009 నుంచి తూర్పు కాపులు గెలుపు, ప్రతిభా భారతి 5 సార్లు గెలుపు, స్పీకర్ అయ్యాక ఓటమి. ఇక తెలుగుదేశం 6 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు గెలుపొందింది. గత ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని సాధించింది. సామాజిక ముఖ చిత్రం: తూర్పు కాపు 30%, రెడ్డికి 13%, మత్స్యకార 12%, కాళింగ 12%, ఎస్సీ 10%, ఇతర కులాలు 23%గా ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలు చూస్తే 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. కిమిడి కళా వెంకట్రావును ఇక్కడ ఎన్నుకున్నారు. ఆయనకు వచ్చిన ఓట్ల శాతం 49.5 కాగా 85,769 ఓట్లు ఆయనకి రాగా, గొర్రెల కిరణ్ కుమార్కి, అతను ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన వ్యక్తికి 81,028 ఓట్లు పోలేని 4,741 ఓట్లతో విజయాన్ని సాధించారు కళా వెంకట్రావు. ఇక 2019 ఎన్నికల ఫలితాలు తారుమారైనవి. ఈసారి వైసీపీ అభ్యర్థి, అదే అభ్యర్థి గొర్రెల కిరణ్ కుమార్ని ఇక్కడ ప్రజలు ఆదరించారు. కళా వెంకట్రావు ఓడిపోవడం జరిగింది. మరి గొర్రెల కిరణ్కి వచ్చిన ఓట్లు 1,06,672 కాగా, కిమిడి కళా వెంకట్రావుకి 80,961 ఓట్లు వచ్చినాయి. 18,711 ఓట్లతో కిరణ్ కుమార్ విజయాన్ని సాధించారు. ఇక బరిలో ఈసారి ఉన్న అభ్యర్థులు గొర్రెల కిరణ్ కుమార్, కళా వెంకట్రావుకి చీపురుపల్లి టిక్కెట్ ఇవ్వడంతో ఈసారి ఇక్కడ ఎన్ ఈశ్వరరావు పొత్తులో భాగంగా బీజేపీకి ఈ టిక్కెట్ వచ్చింది. మరి బీజేపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎదుర్కొని ప్రస్తుత ఎమ్మెల్యేని కాదని ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తారా? ఈసారి బీజేపీ కమలం అక్కడ వికసిస్తుందా? గుర్తు చూడాలి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి కలిసి వచ్చే అంశాలు: బలమైన తూర్పు కాపు సామాజిక వర్గం ఉండడం, 2014లో ఓటమి, 2019లో గెలుపు, సాక్షి విలేకరి ఆత్మహత్య, సస్పెండ్ అయిన ఎచ్చెర్ల ఎంపీపీతో స్నేహం మైనస్. ఇక పార్టీ సంక్షేమ పథకాల మీదే ఆధారపడ్డారు. ప్రత్యర్థి స్థానికేతరుడు కావడం కులం ప్లస్ పాయింట్లు. ఇక బీజేపీ అభ్యర్థి విషయానికి వస్తే రణస్థలం మండలంలో స్థిరపడ్డ కమ్మ కులస్తుడు, బీజేపీకి ఎంత మాత్రము బలం లేకపోవడం మైనస్, కమలం గుర్తు ఇక్కడ ప్రజలకు తెలియకపోవడం మైనస్, బలమైన సామాజిక వర్గీయులు వ్యతిరేకత, టీడీపీ అభ్యర్థి అయితే గెలిచేవారనే ప్రచారం కూడా మైనస్గా మారుతుంది. ఇక బలం లేని బీజేపీ పోటీకి దిగడం, కుల బలం లేని అభ్యర్థి కలిశెట్టి కళా వెంకట్రావును తప్పించారనే ప్రచారం. ఇక టీడీపీ వర్గీయుల్లో అసంతృప్తి మైనస్ పాయింట్, వైసీపీ అభ్యర్థి మీద సానుకూలత లేకపోయినా బీజేపీ అభ్యర్థి బలహీనతలే వైసీపీకి బలంగా మారే పరిస్థితి. మరి ఎచ్చెర్ల నియోజకవర్గం మరి బీజేపీ తీసుకోవడం, మరి బీజేపీ సక్సెస్ఫుల్గా పొత్తు పార్టీల్లో భాగంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి బీజేపీకి వస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న కిరణ్ కుమార్ కాదని మరి ఇక్కడ ఓటర్లు కమలం వైపు మొగ్గు చూపిస్తారా అన్నది చాలా ఆసక్తిగా ఈ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం.